ఉంటారులే. ఏం శ్రీ శ్రీ మనం టమాటాలు కొద్దామా కూరకి? వంకాయలు టమాటాలు. దా నానా దా కొద్దురా, టమాటా కొద్దురా, దా కొద్దురా, దా దా టమాటాలు కోస్తుంది మా చిట్టి తల్లి. చూడు టమాటాలు చూపి మన ఫ్రెండ్స్ కి. చూడండి మా అమ్మాయి టమాటా కోసింది. హై ఇదిగోడి పట్టుకో. బెండకాయ కోస్తాను. బెండకాయ కోసేసి మనం కర్రీ చేసుకున్నాం. చిన్న బెండకాయలు కోసేస్తున్నాం, ముదిరిపోతుంది. దా వంకాయలు కొద్దాంరా శ్రీమా. ఇగో వంకాయలు కొద్దాంరా. దా వంకాయలు కోసి మీ మమ్మీకి గుత్తులు గుత్తులుగా కర్రీ చేయాలంట. గుత్తులు గుత్తులుగా. శ్రీమా దే ఇగో గిన్నెకి బుడ్డి బుడ్డి వంకాయలు లేత కోసేస్తాను. ఆకుల్లోనే ఉంటుంది. కోసేస్తాయి అన్ని ముద్రపోతే మరి తినలేవు. శ్రీమా కర్రీ చేసుకున్నావా మనం? అమ్మకంట వంకాయలు కోసి గుత్తులు గుత్తులుగా రొయ్యి పొట్టేసి మనం కర్రీ చేయాలంట మీ మమ్మీకి. వంకాయ కూడా కోసేస్తారు. వంకాయ పెద్దది అవుతుంది, అట్లా లేకదే. అజ్జు టమాటా చెట్టుకు కోసాను, మా బుడ్డి తినేస్తుంది. తీయగా ఉండే వాళ్ళకి సపరేట్ చేస్తుంది. చూపి అమ్మాయి తినేది ఫ్రెండ్స్కి చూపి. నేను తినేస్తున్నా చూడు మా కుండీలోది అని చెప్పు నాన్న. ఇవి కూడా పండితే నువ్వు గింజలే తీయగా ఉంటాయి. నువ్వు తినేద్దు. చూడు ఆకుల్లోనే మళ్ళీ అది తీసుకుంది సెకండ్ కాయ. ఇంకేం కడగబడలే, నీళ్లు చల్లేస్తా పొద్దున్నే వచ్చి, అందుకని తినచ్చు. కొరుక్కో. టమాటాలు చూపి మనకి ఫ్రెండ్స్కి చూడు గుత్తులు గుత్తులుగా మన టమాటాలు చెట్టు వేస్తుందో. ఆ చెట్టుకున్నాయి కొద్దాంరా, ఇంకా ఉన్నాయి. దమ్మా ఎట్టున్నాయిరా. ఇంకోటి ఎర్రంకాయ లేతయ్యే పెద్దవి అవుతాయి. మన పులుసుకి ముద్దరకుండా ఉంటాయి. కోసేసి రెండు బాగున్నాయి. దా ఎడకరా నాన్న. ఈగో మన చెట్లో వంకాయలు చూడు లేతవి చూడు రే. దాంట్లో బాగా మనం కూరలు వేసుకుని చూడు కోసేస్తున్నా. బుడ్డి మీ మమ్మీ కర్రీ అంట. అమ్మ దాంట్లో వేస్తున్నావు కొడుతుంది. శ్రీ అమ్మ కొడుతుంది. వంకాయలు నాకు కర్రీ చేయమంటే మీరు చెత్తలో పడేస్తున్నారు చెత్తల్లో అంటది. చాలే అన్ని పోతా. ఇదంతా చిరుకూర గోంగూర. ఇవి రేపు వచ్చి కట్ చేసుకుందాం. చిరాకు గోంగూర కలిపి పుల్లగూర చేసుకుందాం. చాలే ఎడగా పిందులు పండి వేసి కర్రీ చేద్దాం. చాలు చాలు నాన్న ఆడ చేసి తీసుకుందాం. మా బుడ్డి పాప చూడండి అరుస్తా ఉంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ కాగే లోపలికి ఈ కట్ చేస్తాం. వంకాయలు లేతయ్యానండి, కోసేసాను. చూడండి ఆమెకి గుత్తులు గుత్తులు కోసి కర్రీ చేయమన్నది. మరీ ముద్రకూడదులని
కట్ చేసేసి మరి ముదిరితే లావుగా అయిపోతాయి. ఈ కుర్మా కూడా చేసుకోవచ్చు నూనె వంకాయ. ఏమేమంటే మా పాప రొయ్య పొట్టేసి ఎర్రగడ్డ టమాటాలు వేసి కర్రీ చేయమంది. కర్రీ చేసి ఇట్లా కట్ చేసుకోవాలి. గుత్తులు కావాలంటే, లేదంటే మనం గుత్తులు వద్దంటే ఒక్క కాయని 4 పీసులు చేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు. ఇదైతే చిన్నదే కట్ చేసి పెద్దది అవుతుంది పొడుగ్గా లేత పిందులు. బాగుంటుందండి చేసుకుంటే. ఇట్లాగా చెట్టల్లో చూడండి, మన చెట్ల కాయలు బాగా తీయగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో పుచ్చుంది, ఈ కాయ పుచ్చున్నట్టుంది. సైడ్ కట్ చేసేస్తా. పచ్చల మచ్చ కట్ చేసుకున్నాం కదా. అయిపోయింది. చూడండి మన చెట్లో కాబట్టి ఒక్క కాయ కూడా పుచ్చల, ఒకటి మచ్చ ఉండింది. బెండకాయలు కూడా తీసేసాను, ముద్రగా ఉంది. కట్ చేసి ఈ 2 టమాటాలు కూడా కర్రీకి వేసేస్తాను. ఇంకా ఉన్నాయి కట్ చేయలేదు, చాలు కొద్ది కర్రీయే కదా. ఈ 2 వేస్తున్నాను. ఆయిల్ పెట్టాము కదా, ఏమ్మా కొంచెం మెంతులు వేగే లోపలికి కొంచెం ఎర్రగడ్డలు. కొంచెం టమాటాలు. మన చెట్టు అదే కరివేపాకు కోసుకొచ్చాను, చాలు అది. వంకాయలు కూడా వేసేస్తాం. కొంచెం పసుపు,
తగినంత ఉప్పు కలబెట్టుకోవాలి. కొంచెం వంకాయ కచ్చా పచ్చిగా వాడినియాలి. సరిపోయినంత కారం. ఇప్పుడు మెంతులు వేసేస్తున్నా కాబట్టి నేను మెంతుల పొడి వేయను. మెంతులు వేయకపోతే మెంతుల పొడి వేస్తాను. ఇప్పుడు ఏంటంటే మెంతులు వేసేసాను, జీలకర్ర ఆవాలు మెంతులు. ఇప్పుడు వాడింది కదా, ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసేస్తాను. సరిపోయినంత ఇవి సరిపోతాయి. ఇప్పుడు రొయ్య పొట్టు వేసేస్తా. శ్రీమా దా దా బంగారు. ఇప్పుడు రొయ్య పొట్టు వేసేస్తానండి. చూడండి, దా ఎత్తుకుంటారా నాన్న? తోదాగు ఒక చుక్క తోదాగు. దాకనేస్తుంది నాకు కూడా. మ్యాంగో యాడ్ పెట్టావు? ఇక ఇగుతావా? పట్టుకో. చూడండి, దీన్ని బాగా 4-5 తడవలు కడిగి పసుపు వేసి నానబెట్టాను. బాగా నానిపోయింది. దీన్ని బాగా పసుపులో నానబెట్టాను. అంతకుముందే కడిగేసాను నేను. దా వేసేసి కాసేపు మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి. కర్రీ 2 తడవలు కలబెట్టేసి నేను వేసే విధానం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఉప్పు అయ్యి మీరు చూడాలనుకుంటే ఉప్పు చూసుకోండి. నేనైతే చూడబడలే. చూసి కారం ఉప్పు మీరు వేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్. ఇట్లా 2 తడవలు అట్లా ఇంకా 5 నిమిషాల్లో అయిపోద్ది. నేను మళ్ళీ చూపిస్తాను. కర్రీ తయారైపోయిందండి. చూడండి, వంకాయ కూడా మంచి స్మెల్ వస్తుంది. కర్రీ చూడండి, వంకాయ ఉడికింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉడికింది వంకాయ. ఒత్తితే మెత్తబడిపోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఆపేస్తాం. వేడి రైస్లో వేసుకొని, నేను రైస్ అయితే ఇంకా తయారు చేయలేదు, ఫస్ట్ కర్రీ చేసాను. అందుకని మీకు కర్రీ వరకే చూపిస్తాను. వేడి రైస్ వేసుకొని, లేకపోతే చపాతీయో ఏదో ఒకటి చూడండి, ఇట్లా ఉడికిపోవాలి వంకాయ. చూసారు కదా ఫ్రెండ్స్,
కొంచెం కరివేపాకు చల్లేసి నేను గ్యాస్ ఆపేస్తాను. మన చట్టల్లో వంకాయలు, మన చట్టల్లో టమాటాలు నెయ్యి రొయ్యి పొట్టేసి మా పాప కర్రీ చేయమంది, నేను తయారు చేశాను. మన కర్రీ చూడు, వంకాయలు కోసుకొచ్చాం కదా మనం. చూడు, కరివేపాకు వేసేసి నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి, లైకులు కొట్టండి. ఫ్రెండ్స్, మా ఛానల్లో తప్పకుండా చూడండి. మీరు నేను చిన్న చిన్న వంటలు మీకు ఈజీగా వచ్చేవి పెడుతుంటానండి. ఉంటానండి, ఉంటానండి. బాయ్ బాయ్.